పొన్నగంటి కూరతో మనము పచ్చడి తయారు చేసుకోవటం. కూర వండుకోవచ్చు, దీంతో పచ్చడి కూడా తయారు చేసుకోవచ్చు. అయితే ఈ పొన్నగంటి కూర పొలం గట్ల మీద చిలకలలో బాగా దొరుకుతుందండి ఇప్పుడు కూడా, అది గ్రామాలలో. కానీ ఈ బస్తీ వాసులకు ఈ కూర దొరకటం అరుదు. కానీ మార్కెట్లోకి రైతులు తీసుకొచ్చి అమ్మటం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఫ్రెష్ ఈ కూర అంగట్లో మనకు చాలా వరకు దొరకటం జరుగుతుంది. మంచిగా అవి కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత దీన్ని శుభ్రంగా మంచిగా తెంపి ఫస్ట్ ఉప్పు నీళ్ళు పోయాలండి. ఉప్పు నీళ్ళల్లో దీన్ని మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత మంచినీళ్ళు పోసేసి మంచినీళ్ళలో దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఇట్లా పక్కకి ఈ విధంగా ఆరబెట్టుకోవాలి. ఈరోజు మనం పచ్చడి మాత్రమే తయారు చేస్తున్నాం, పచ్చడి చేయు విధానం. అయితే ఇది పొన్నగంటి కూర కదా. పొన్నగంటి కూర అంటే ఈ కూరలోనే దీని అర్థం ఉంది. పొన్నగంటి కూర అంటే పోయిన కంటి చూపును మళ్ళీ మనకు తిరిగి తీసుకొచ్చేటువంటి కూర. అంటే ఇది కంటికి మంచి బలాన్ని ఇస్తుంది అన్నట్టు. అంటే దీంట్లో ఏ విటమిన్ సమృద్ధిగా దొరుకుతుంది. రేచీకటి, కంటి జబ్బులు ఇవన్నీ కూడా నివారించడానికి ఈ కూర చక్కగా మనకి దోహదం చేస్తుంది. ఇందులో బాగా ఆకుపచ్చని రంగు కనిపిస్తుంది. పత్రహరితం ఎక్కువ ఉన్నటువంటి ఆకుకూరలు తీసుకున్నట్టయితే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ పత్రహరితము మన శరీరానికి బలాన్ని చేకూరుస్తుంది. కాబట్టి ఇది చూస్తుంటేనే అర్థమవుతుంది ఈ కూర చక్కటి ఆరోగ్యానికి మరి దోహదం చేస్తుంది. మరి ఇందులో మనము కావలసినటువంటి ఆహార పదార్థాలు, అంటే ఇందులో కావాల్సినటువంటి పదార్థాలు ఎండుమిర్చి తీసుకోవాలండి. కొంతమంది పచ్చిమిర్చి చేసుకుంటారు, కొంతమంది ఏమో ఎండుమిర్చి చేసుకుంటారు. కొంతమందికి పచ్చిమిర్చి పడకపోవచ్చు, ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. కొన్ని ఎండుమిర్చి తీసుకోవాలి. తర్వాత ఈ వెల్లుల్లి తీసుకోవాలి, వేయించిన పల్లీలు తీసుకోవాలి, వేయించినటువంటి నువ్వులు తీసుకోవాలి, మరి తగినంత చింతపండును కూడా తీసుకోవాలి. చింతపండుని నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ తయారు చేసుకోవాలండి. తయారు చేసుకున్న తర్వాత స్టవ్ అంటిస్తున్నా. ఎండుమిర్చి వేయాలి, లైట్గా పెట్టాలి మంట. స్టవ్ కొంచెం మంచిగా వేయించుకోవాలండి. ఇవి కొంచెం ఇలా వేగుతున్నాయి. కొంచెం నూనె యాడ్ చేసుకోండి, మంచి నూనె. కొంచెం ఇది జీలకర్ర ఇప్పుడు కొంచెం ఇట్లా వేసేయండి. ఇవి మాడిపోకుండా మంచిగా వేయించాలి. ఇలా వేగిన తర్వాత ఇవి మిక్సీ జార్లోకి తీసుకొని కొన్ని మిరపకాయ గింజలు, తర్వాత ఇవి కొన్ని ఉంటాయి ఇందులో, అయినా పర్వాలేదు, పక్కన పెట్టుకున్న తర్వాత ఈ కూరని ఇందులో వేసేయాలి. కడిగి సిద్ధం చేసుకున్నటువంటి పొన్నగంటి కూరని నూనెలో తీసుకొని కొంచెం ఇలాగా కలుపుకోవాలండి. మంట తగ్గించుకోవాలి కొంచెం. కొంచెం ఉప్పు కలుపుకోవాలండి. ఎందుకంటే ఉప్పు వల్ల కొంచెము ఇందులో రసం వాటర్ లాగా కొంచెము ఉప్పు వస్తుంది అనమాట. ఉప్పు వాటర్ ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ కూర 21 రోజు గ్యాప్ లేకుండా 21 రోజు తినాలండి. ప్రతిరోజు 21 రోజు లెక్క పెట్టుకొని తినండి. ముందు 3 ముద్దలు మనం ఆహారం తీసుకుంటున్నప్పుడు అన్నంలో, ప్రతిరోజు అన్నంలో ముందుగా 3 ముద్దలు తీసుకోవాలి. మీరు అనుకుంటారు 21 రోజు ఎలాగా తింటామని. పచ్చడి చేస్తే 3 రోజులు ఉంటుందండి పచ్చడి.
మళ్ళీ అయిపోయిన తర్వాత కూర చేసుకోండి. ఒకసారి పెసరపప్పు వేసి చేసుకోండి, ఒకసారి చింతపండు వేసుకొని చేసుకోండి. ఈ విధంగా 2 రకాల కూరలు మళ్ళీ పచ్చళ్ళు ఈ విధంగా చేసుకుంటూ 21 రోజు కనుక మీరు తప్పకుండా ఒక ఔషధంలాగా వాడండి. ప్రతిరోజు ఆహారంలో ముందు 3 ముద్దలు ఒక ఔషధంలాగా మీరు తీసుకున్నట్టయితే కంటి చూపు పోయినా కంటి చూపు వల్ల మనకి తిరిగి వస్తుందండి. ఈ రోజులలో మనం చూస్తున్నాం, చిన్న చిన్న పిల్లలకే దృష్టి లోపం వస్తుంది. ఈ దృష్టి లోపాన్ని నివారించాలంటే పొన్నగంటి కూర తప్పకుండా వాడాలండి. మనం పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఇది చాలా మంచిది. డాక్టర్తో పని లేకుండా మనకు తెలిసినటువంటి ఈ చిన్న చిట్కా, చిన్న చిన్న ఆహార పదార్థాలు, ఆరోగ్యానికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు మనం తక్కువ ఖర్చుతో మన ఇంట్లోనే మనము తయారు చేసుకోవచ్చు. కొంతసేపు మగ్గాలి, నూనెలో మంచిగా చిమ్ములు పెట్టి శుభ్రంగా మగ్గనియండి. తర్వాత నానబెట్టుకునేటువంటి చింతపండు కూడా కొంచెం నూనెలో మగ్గటం బాగుంటుంది, పచ్చివాసన లేకుండా బాగుంటుంది అన్నమాట. ఇలాగా మగ్గాలి. కొంచెం దగ్గరికి అవుతుంది అనుకున్నప్పుడు చింతపండు తీసిన తర్వాత ఈ వాటర్ ఉంది కదా, ఈ వాటర్ని కూడా మనం ఇందులో కలుపుకోవచ్చు, మాడుకోకుండా ఉంటుంది. కొంచెం ఉడకాలి, ఉడికినట్టుగా ఈ విధంగా కొంచెంసేపు మూత వేసి పెట్టేసేయాలి. ఇప్పుడు ఈ కూర నూనెలో మగ్గిందా లేదా చూసుకుందాం. ఈ విధంగా మూత తీసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ బంద్ చేసినాను. కొద్దిసేపు మళ్ళీ ఇలా మూత పెట్టేద్దాం. మగ్గుతుంది కొద్దిసేపు. ఇలాగా మగ్గిన తర్వాత ఇలా ఒక రౌండ్ తిప్పాలండి మిర్చి. తర్వాత ఇందులో వేయించుకున్నటువంటి పల్లీలు వేసేస్తున్నా. దీన్ని కూడా ఒకసారి తర్వాత ఇందులోనే వేయించుకున్నటువంటి నువ్వులు వేసేస్తున్నా. మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇవి మెత్తగా మెదిగినాయి. ఇలా మెదిగిపోద్ది. మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు మనము ఉడికించినటువంటి కూర, పొన్నగంటి కూరని ఇందులో వేసుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బుకొని కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. మెత్తగా రుబ్బుకోవాలి ఈ విధంగా. తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలండి. పచ్చి వెల్లుల్లి
కొంచెం అంతా కూడా చెంచాతో దగ్గరికి ఇలాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి దీన్ని మిక్స్ చేసుకోవాలి, రుబ్బాలి. సరిపోయింది. ఇక మనం మిక్సీ బంద్ చేసుకొని సరిపోయింది. ఓకే, ఒకవేళ ఎల్లిపాయలు మెదగకపోతే మళ్ళీ చేయొచ్చు. ఇంకొకసారి రుద్దాం. ఓకే, సరిపోయింది. ఇప్పుడు మంచిగా మెదిగిందండి. మంచి వాసన వస్తుంది, పచ్చడి వాసన. ఇంకా దీన్ని చక్కగా మనము పోపు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నూనె పోసుకోవాలి, తగినంత నూనె పోసుకొని నూనె కాగుతుంది. ఎండుమిర్చి వేసుకుంటున్నాం. తర్వాత పోపు గింజలు కొన్ని పప్పులు వేసుకోవచ్చు. శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. మంచిగా నూనెలు వేగుతున్నాయి. నీళ్ళు లేకుండా కరివేపాకును మంచిగా కడిగి పెట్టుకోవాలి. పోపులో కూడా కొన్ని ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు వేసుకున్నా. నీళ్ళు లేకుండా శుభ్రం చేసుకోవాలి. కరివేపాకు, ఇది కరివేపాకు కూడా వేసుకోవాలి. మంచిగా వేగిన తర్వాత పసుపు, తగినంత పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీలో వేసి రుబ్బుకున్నటువంటి పచ్చడి ఏదైతే ఉందో ఆ పచ్చడిని మనము ఇప్పుడు పోపులో వేసేయాలి. సిమ్లో పెట్టుకోవాలి. స్టవ్ మాడిపోకూడదు. వేసి చక్కగా దాన్ని కలిపి పచ్చడికంతా ఈ పోపు మంచిగా పట్టాలి. అంత ఒక్క రకంగా పచ్చడి అంతా శుభ్రంగా కలవాలి పోపులో. ఎందుకంటే పచ్చి వెల్లుల్లి మనము మిక్సీలో వేసి రుబ్బాము. చింతపండు, నెక్స్ట్ కూర, ఇదంతా కూడా కలిపి మనం మిక్సీ చేసుకున్నాం. వేయించుకొని విధంగా పోపు చేసుకొని అంత మంచి శుభ్రంగా కలుపుకున్నాక స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇదండి మనకు ఆరోగ్యమైనటువంటి పొన్నగంటి కూర పచ్చడి రెడీ అయింది. ఈ పచ్చడి 3-4 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 5 రోజులు కూడా వస్తుంది. ఈ విధంగా మనం ప్రతిరోజు, ప్రతి మనిషి ప్రతిరోజు ఆహారం తీసుకునే 3 ముద్దలు ముందుగా ఈ పొన్నగంటి కూరతోటి తినండి. ఇది ఒక ఔషధంగా వాడుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి.